హాయ్ అండి, అందరికీ కూడా 8th క్లాస్ 5th లెసన్ అండి సందేశం. ఈ పాఠ్యాంశం ద్వారా మనం ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రతి బిట్ని నేర్చుకోబోతున్నాం. కవి గురించి అండ్ ఉద్దేశం ఏమిటి, నేపథ్యం ఏమిటి, ఇందులో ఇచ్చినటువంటి ప్రక్రియ ఏమిటి, నెక్స్ట్ వెనుక ఉన్నటువంటి గ్రామర్ ఏంటి, పాఠాంత పద్యము, సూక్తి, దినోత్సవము అండ్ మేటి పద్యాలు, ప్రతి ఒక్కటి సందులు సమాసాలు అన్నింటినీ కూడా ఒకే వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్గా స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కటి కూడా చూడండి, బిట్గా తయారు చేసి లెసన్ సారాంశం అన్నింటినీ కూడా ఎలాంటి బిట్లు అనేవి రాబోతున్నాయి అనే దాంతో కాన్సెప్ట్లో బిట్గా తయారు చేసి రాయడం జరిగిందండి. ఫస్ట్ బిట్, సందేశం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటి? సందేశం పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏంటండి? రాష్ట్ర కీర్తి. సందేశం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? గేయము. సందేశం యొక్క రచయిత ఎవరు? గుర్రం జాషువా. నెక్స్ట్, దీని ఉద్దేశం చూసుకున్నట్లయితే దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైనది. వీరికి ఎదురయ్యేటటువంటి కష్టాలను గుర్తించాలని, వారి శ్రమను గౌరవించాలని, వీరి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియజేయడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. చూడండి, శ్రమజీవి లేదా కష్టజీవి ఎలాంటి కష్టాలు పడతాడు, తను చెప్పులు, తనకి తిండి లేకపోయినా ఎలాంటి ఇబ్బందులు పడతాడు, చెప్పులు కుడుతూ ఎలా జీవిస్తాడు, అలాంటి శ్రమజీవి పట్ల భారత భూమి అనేది ఎలా బాధపడుతుంది, సాటి మనిషి ఎలా సహాయం చేయకుండా ఉంటాడు, ఇలాంటివన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో మనకి తెలుస్తాయండి. నెక్స్ట్, నేపథ్యం ఏంటి? ఈ పాఠం యొక్క నేపథ్యం ఏంటి అంటే, గుర్రం జాషువా గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారంట. చూడండి, గబ్బిలం ద్వారా, దేని ద్వారా అంటే గబ్బిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించారు. ఈ సందేశంలో తన బాధని, కష్టాన్ని, శ్రామికుల యొక్క జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నారు. చూడండి, ఈ సందేశంలో ఒక సందేశం ఇచ్చి పంపించారు కదండి పరమేశ్వరునికి గబ్బిలం ద్వారా. ఆ సందేశంలో ఏం చెప్పారంటే, తన బాధని, కష్టాన్ని, శ్రామికుల యొక్క జీవన స్థితిగతులన్నింటినీ విన్నవించమని వేడుకున్నాడంట. ఇలా చెప్పడం జరిగింది. నెక్స్ట్, మనం గుర్రం జాషువా గారి గురించి చూసుకున్నట్లయితే, ఈయన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరంటే వీరయ్య, లింగమ్మ. తల్లిదండ్రులు వీరయ్య, లింగమ్మ. రచనలు గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీసికుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జునసాగర్, ముసాపురులు. ఈ 8 రచనలు అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్, ఈయనకి ఉండేటటువంటి బిరుదులు ఏంటంటే కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఇలా బిరుదులు అనేవి ఇవ్వడం జరిగింది. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్, ఇలా మనకి ఇవ్వడం జరిగిందండి. ఈయన రాసిన పద్యాలు ఏ నాటకంలో కలవు? సత్య హరిశ్చంద్ర అనే నాటకంలో కలవు. ఈయనంటే ఎవరు? గుర్రం జాషువా గారు రాసిన పద్యాలు అనేవి ఏంటండి? ఆయన రాసినటువంటి పద్యాలు అనేవి ఏ నాటకంలో కలవంటే సత్య హరిశ్చంద్ర అనే నాటకంలో కలవు. ఈ పాఠ్యాంశం ఎక్కడ నుండి గ్రహించబడినది? గబ్బిలం అనేది ఆయన రచన కదండి, అక్కడ నుండి మనకి గ్రహించబడింది. నెక్స్ట్, ప్రక్రియ మనకి ఖండకావ్యం అనేటటువంటి ప్రక్రియ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది ఖండకావ్యం. ఈ ఖండకావ్యం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. మహాకావ్యముల నుండి రసాత్మక ఘట్టములను లేదా ఒకే ఒక కథా వస్తువు కలిగిన ఘట్టములను విడిగా గ్రహించి రచయించిన కావ్యాన్ని ఏమంటారంటే ఖండకావ్యం అంటారంట. మహాకావ్యాల నుంచి రసాత్మకమైనటువంటి ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన ఘట్టాలు. చూడండి, మనకి ఇక్కడ ఇది పాయింట్ అండి, ఇది బిట్టిగా మనకి ఎక్కిస్తుంటారు.
ఒకే కథా వస్తువు కలిగినటువంటి ఘట్టాలను విడిగా గ్రహించి రచించినటువంటి కావ్యాన్ని ఏమంటారంటే ఖండకావ్యము అని అంటారు. దీనిలో కవి భావము చక్కగా ఉంటుంది. వ్యర్థ పదాలకు వర్ణనలకు అవకాశం ఉండదు. ఆత్మాశ్రయ రీతి వస్తు భావ శైలి కథా రచనలలో నవ్యత అనేది ఉంటుంది. చూడండి వీటి యొక్క ప్రత్యేకతలు ఎలా ఉంటాయంటే ఆత్మాశ్రయ రీతి అంటే తన మనసులో ఉన్నటువంటి భావన అంతా కూడా అందులో కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. వస్తు భావ శైలి ఇలా కవితా రచనల్లో అనేవి నవ్యత కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ సందేశం పాఠంలో ఒక 2 పద్యాలు అనేది ఇవ్వడం జరిగిందండి. ఇవి ఎవరు రచించారు అంటే శ్రీశ్రీ గారు రచించారని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరు రచించారనేది చూసుకోవాలి. కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి ఖరీదు లేదోయ్. చూడండి, కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి ఖరీదు లేదోయ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. అక్కడ ధర్మజలం అంటే చెమటలు, అలాంటి వాటికి కర్షక వీరులు అంటే కష్టపడేటటువంటి వాళ్ళ చెమటకి విలువ లేదన్నట్లుగా ఇచ్చారు మనకి ఇక్కడ. రెండవ పద్యం చూసుకున్నట్లయితే కార్మిక వీరుల కన్నుల నిండా కనకనమండే గలగల తునికే విలాపాగ్నులకు విషాదాశ్రయులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. చూడండి, శ్రీశ్రీ గారు అలా రచించారండి. ఇది ఎవరు రచించారనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పై గేయంలో ఎవరెవరి గురించి ప్రస్తావించారు? కార్మిక కర్షక వీరుల శ్రమను ఖరీదు లేదని ఎందుకన్నాడు? కర్మజలం కాలువలు కట్టడం అంటే ఏమిటి? ఇలా మనకిచ్చారండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ఆన్సర్ చూసుకుందాం. పై గేయంలో ఎవరెవరి గురించి ప్రస్తావించారు? పై గేయంలో కార్మికులను కర్షకులను గురించి ప్రస్తావించారు. సెకండ్ వన్, కార్మిక కర్షక వీరుల శ్రమకు ఖరీదు లేదని ఎందుకన్నారు? కార్మిక కర్షక వీరుల శ్రమకు ఖరీదు లేదని కవి ఎందుకన్నాడంటే వాళ్ళకి కార్మికులకి సాధనం లేదు, వారి శ్రమకు తగిన ఫలితం లేదని అలా అన్నారన్నమాట. కార్మికులకు కర్షకులకు చేసే శ్రమను కొలిసే సాధనమే లేదు, వారి శ్రమకు తగిన ఫలితం లేదని అలా చెప్పడం జరిగింది. ఘర్మజలం కాలువలు కట్టడం అంటే ఏమిటి? ఘర్మజలం అంటే చెమట. కార్మికులు కర్షకులు కష్టపడి చెమట కోర్చడంతో శ్రమ కోర్చడంతో చెమటలు అలా ధారగా కారుతున్నాయని అర్థము. నెక్స్ట్ పై గేయంలో దేని విలువ ప్రస్తావించారు? శ్రమ విలువ అనేది ప్రస్తావించారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోబోతున్నామంటే తెలుసుకోవచ్చు. ముందుకు మనకి అదే ఉన్ముఖీకరణం కోసం మనకి అక్కడ ఇచ్చారు కదండి. మనకి అక్కడ చూడండి ఒక్కసారి మనకి పాఠం అనేది ఫస్ట్గా దేనితో స్టార్ట్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. దేనితో స్టార్ట్ అయిందంటే చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షికతో మనకు స్టార్ట్ అయిందండి. ఈ చదవండి ఆలోచించి చెప్పండి అనే శీర్షిక మనకి 8th క్లాస్లో మాత్రమే ఉంది. ఇంతకు ముందు వినండి ఆలోచించి చెప్పండి అని ఉంటుంది, చూడండి ఆలోచించి చెప్పండి అని ఉంటుంది, ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనండి. ఇది మనకి పాఠం అనేది స్టార్ట్ చేయడానికి ఉన్ముఖీకరణంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి ఫస్ట్ పద్యం అనేది ఇలా ఇవ్వడం జరిగింది. చిక్కిన కాసులచే దనివింజెందు సమాయికు నమాయికుండెల్ల కష్టముల్ బొక్కుడు బువ్వతో మరిచిపోవు క్షుదానల దగ్ధమూర్తిన నల్దిక్కులు గొల్గుదో లోకమున దిక్కరియున్న యరుంధతి సుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకం గొడగొట్టు బిడ్డడై అని ఇలా ఇచ్చారండి. దీని అర్థం ఏంటంటే ఇవన్నీ రాసింది గుర్రం జాస్వా గారే. దీని భావము మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దొరికిన కొంచెం సొమ్ముకే తృప్తి చెందే అమాయకుడు అన్ని కష్టాలను పిడికడు అన్నంతోనే మర్చిపోయేవాడు, ఆకలి అనే అగ్ని చేత దగ్ధమైన వాడు,
నాలుగు దిక్కుల వ్యాపించి ఉన్న లోకంలో దిక్కులేని ఒక శ్రమ జీవి భరతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు. చూడండి, దేనికి దిక్కు లేనటువంటి ఒక శ్రమజీవి భరతమాతకు చివరి బిడ్డగా పుట్టాడంట. దొరికిన కొంచెం సొమ్ముతోనే తృప్తి పొందేటటువంటి అమాయకుడు, అన్ని కష్టాలను పిడికడి అన్నంతోనే మర్చిపోయేటటువంటి వాడు, ఆకలైన అగ్నిచేత దగ్ధమైన వాడు, నలుదిక్కులా వ్యాపించి ఉన్న ఈ లోకంలో దిక్కులేని వాడిలా పుట్టినటువంటి దిక్కులేని వాడిలా ఒక శ్రమజీవి భరతమాతకు చివరి బిడ్డగా పుట్టాడు. అయితే దీని నుంచి మనకి బిట్లు ఎలా రాబోతున్నాయి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. దొరికిన కొంచెం సొమ్ముతోనే తృప్తి చెందేది ఎవరు? చూడండి, ఆన్సర్ అన్నింటికీ ఒక్కలాగే అనిపిస్తాయి, కానీ శ్రమ బిడ్డ, శ్రమజీవి, కష్టజీవి ఇలా వస్తాయి. కానీ బిట్ అనేది ఎలా ఫేమ్ అవుతుంది, ఆ బిట్ అనేది మన ఎగ్జామ్లో చేయగలమా లేదా? మీరు ఇలాంటి బిట్స్ అన్నీ వినేయడం వల్ల, మీరు క్వశ్చన్ని వినడం వలన ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్ వినగానే మీకు ఆన్సర్ గుర్తొచ్చేయాలి. అరే క్వశ్చనే వినలేదనుకోండి, అరే శ్రమజీవే కదా, అన్నిటికీ శ్రమజీవే కదా, కానీ అక్కడ క్వశ్చన్ వచ్చేసరికి అలా మీకు గుర్తు రాదు ఆన్సరు. ఓకేనండి, కన్ఫ్యూజ్ అవుతారు ఆప్షన్స్ చూసేసరికి. ఇక్కడ క్వశ్చన్స్ వినేయడం వల్ల వచ్చిన నష్టమేమీ ఉండదు. దొరికిన కొంచెం సొమ్ముతోనే తృప్తి చెందేది ఎవరండి? శ్రమజీవి. నెక్స్ట్, అరుంధతి సుతుడు ఎలాంటి వాడు? ఎంతో పెద్ద లోకం ఉన్నా సరే, నలుదిక్కులా వ్యాపించి ఉన్నటువంటి లోకమున్నా దిక్కులేనివాడు. అరుంధతి సుతుడు అనేది మనకి పద్యంలో ఇవ్వబడినటువంటి వాక్యము. మనకి ఎగ్జామ్లో ఇలానే అడుగుతాడు, అరుంధతి సుతుడు ఎలాంటి వాడని. సో ఇక్కడ అరుంధతి సుతుడు ఎలాంటి వాడండి? ఎంతో పెద్ద లోకం ఉన్నా సరే దిక్కులేనివాడు. అరుంధతి అంటే అక్కడ ఎవరు? సుతుడు అంటే కుమారుడు కదా, అరుంధతి అంటే భరతమాత. ఓకేనండి. నెక్స్ట్, కడగొట్టు బిడ్డగా పుట్టింది ఎవరు? కడగొట్టు అంటే చిట్ట చివరి, కడగొట్టు బిడ్డ అంటే చివరి బిడ్డగా భరతమాతకు పుట్టాడని చెప్పేసి భావనలో ఇవ్వబడింది కదండి. తల్లిదండ్రులకి ఆసక్తి లేనటువంటి సంతానం అనే అర్థం కూడా వస్తుందంట అక్కడ కడగొట్టు బిడ్డ అంటే. పుట్టింది ఎవరు అంటే ఆన్సరు శ్రమజీవి. నెక్స్ట్, ఈ పద్యంలో కవి ఆకలిని దేనితో పోల్చాడు? ఆకలిని దేనితో పోల్చాడండి? అగ్నితో పోల్చాడు. చూడండి, ఆకలిని అక్కడ అగ్నితో పోల్చాడు. భావాన్ని మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి చదువుకోండి. ఇప్పుడు మీకు వీడియో లెంది అయిపోద్ది, నేను 2-3 సార్లు చెప్పానంటే. నెక్స్ట్ వన్, పూప వయస్సులో వలసపోయిన చక్కని తెనుగు కైతకున్ బ్రాపకమిచ్చినట్టి రఘునాథ రూపాలకు డేలియున్న తంజాతపురి మండలంబునకు జక్కగా దక్షిణ భాగం భూములన్ గాపురముండే నప్పరమ గర్భ దరిద్రుండు నీతిమంతుడై. ఇలా ఇచ్చారండి మనకు ఒక పద్యము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ 2 సార్లు చదవాలి. ఎందుకంటే దీంట్లో కొన్ని మనకి పదాలు అనేవి వస్తాయి. చూడండి, రఘునాథ రూపాలగుడు. చూడండి, రఘునాథ రూపాలగుడు ఇది తెలుగు అండి. నెక్స్ట్, జాపుర మండలంకు జక్కన దక్షిణ భాగ భూములను గాపురం ఉండే నప్పరగా గర్భధరిందు నీతిమంతుడు. నెక్స్ట్, భావాన్ని చూసుకుందాం మనం. ఇప్పుడు భావాన్ని చూడంగానే మనకు కొన్ని బిట్లనే వస్తుంది. లేత వయస్సులోనే ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చినటువంటి, చూడండి, లేత వయసులోనే తెలుగుని తీసుకెళ్ళి ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చినటువంటి రఘునాథరాజు బిట్టు అలా కూడా రావచ్చు. ఆశ్రయం చూడండి, లేత వయస్సులో లేత వయసులో ఉన్నది ఎవరంటే రఘునాథరాజు. లేత వయస్సులో ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళమునకు తీసుకుని వెళ్ళి ఆశ్రయం ఇచ్చింది ఎవరు అని అంటే రఘునాథ నాయకుడు. ఈ రఘునాథరాజు ఈ పాలించినటువంటి తంజావూరు మండలాన్ని పాలించింది ఎవరని కూడా ఇస్తారు మనకు పెట్టిగా. ఈ తంజావూరు మండలాన్ని పాలించింది ఎవరు అని కూడా మనకి ఇస్తారు. ఎవరప్పుడు ఆన్సరు రఘునాథరాజు అవుతుంది. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా భావిస్తున్నాడంట. ఏ భాగానండి? దక్షిణ భాగాన, తంజావూరుకి
దక్షిణ భాగాన నిరుపేద నీతిగా జీవిస్తున్నాడంట. ఇప్పుడు మనం కొన్ని చూసుకున్నట్లయితే రఘునాథ నాయకుడు ఏ రాజ్యాన్ని పాలించాడు? తంజావూరు. తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానమిచ్చినదెవరు? రఘునాథ నాయకుడు. చూడండి, తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానం ఇచ్చింది ఎవరు? రఘునాథ నాయకుడు. నివసించాడు అనే అర్థము వచ్చే పదం ఏది? కాపురముండే. ఈ పద్యంలో నీతివంతునిగా చెప్పినది ఎవరిని? నిరుపేదని. నిరుపేద ఎక్కడ కాపురం ఉన్నాడండి? ఆ తంజావూరుకి దక్షిణాన ఒక నిరుపేద కాపురం ఉన్నాడు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ముప్పు ఘటించి వీని కులమున్ గలిమిన గుబలించి దేహమున్ విప్పి అనొచ్చు నీ భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము సేయును గాని నిరాకరింపలేదిప్పుడు నప్పు పడ్డది సుమి. అంటే నప్పు అంటే అప్పు అని. భారతావని వీని సేవకున్ అని ఇలా పద్యం ఇచ్చారు. మీరు కావాలంటే ఆప్ చేసి చదువుకోండి 2 or 3 times, మీ ఇష్టం. నెక్స్ట్ దీని భావం చూసుకున్నట్లయితే ఇతని కులాన్ని సంపదను దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పి చేసే ఈ భరత ప్రజల పాదాలు కందిపోకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడూ ఆ పని చేయనని తిరస్కరించలేదు. ఇతని సేవకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా అని ఇవ్వడం జరిగిందండి. దీని యొక్క ప్రశ్నలు అనేవి ఎలా వస్తాయంటే చూసుకున్నట్లయితే చూడండి, పై పద్యంలో కష్టజీవి గొప్పతనం ఎలాంటిది? కష్టాలను మరిచి తనను బాధ పెట్టిన వారి చెప్పులు కుట్టడమే తన యొక్క గొప్పతనం. చూడండి, కష్టాలను మరిచి తనను బాధ పెట్టిన వారికి కూడా చెప్పులు కుడతాడంట. అదే తన యొక్క గొప్పతనం. భారతావని దేనికి అప్పుపడ్డది? కష్టజీవి యొక్క సేవకు అప్పుపడ్డది. కష్టజీవి ఎట్లా జీవనం చేస్తున్నాడు? చెప్పులు కుట్టుకుంటూ జీవనం చేస్తున్నాడు. నెక్స్ట్ పద్యం. వాని రెక్కల కష్టంబు లేని నాండు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమటోర్చి ప్రపంచమునకు భోజనం పెట్టు వానికి భుక్తి లేదు. చూడండి, ఇలా ఇచ్చారు. దీని భావం ఏంటంటే కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు. అతని చెమటి దారలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది, కానీ అతనికి మాత్రం తిండి ఉండదు. ఇలా మనకి పద్యం ఇవ్వడం జరిగిందండి, భావం అనేది ఇవ్వడం జరిగిందండి. కష్టజీవి యొక్క రెక్కల కష్టంతోటే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం. కష్టం లేనట్లయితే ఈ దేశంలో పంట పండించడం సాధ్యం కాదు. అతని చెమట దారలతోనే ప్రపంచానికి భోజనం దొరుకుతుంది, కానీ అతనికి మాత్రం తిండి ఉండట్లేదు అని ఇవ్వడం జరిగింది. అయితే దీని నుండి మనకి బిట్లు ఎలా వస్తాయని చూసుకున్నట్లయితే ప్రపంచానికి భోజనం పెట్టడానికి చెమట వచ్చేది ఎవరు? కష్టజీవి. శ్రమజీవి కష్టంతోనే పులకించేది ఎవరు అంటే పంట పొలము. ఎవరికి భోజనం కరువు అంటే కష్టజీవికి. ఎవరు లేకుంటే పంటలు పండవు అంటే కష్టజీవి. సందేశం పాఠ్యాంశం ద్వారా గుర్రం జాస్వ ఎవరి గురించి తెలియజేశారు అంటే కష్టజీవి. అందువల్ల మనకి ఎక్కడ చూసినా కష్టజీవి అనే వస్తుంది. పామునకు బాలు చీమనకు బంచదార మేపుకొనుచున్న కర్మభూమిని జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా నులికిపడు జబ్బు గలదు వీడున్న చోట. చూడండి, నులిక్కిపడు అంటే ఉలిక్కిపడ్డం. ధర్మదేవతకు కూడా ఉలిక్కిపడే జబ్బు వస్తుందంట వీడున్న చోట. ఎవరు? కష్టజీవి ఉన్న చోట. పామునికి పాలు పోస్తారు, చీమలకు పంచదార పోస్తారు. మేలుకొనుచున్న కర్మభూమిని జనించి. చూడండి, ఇక్కడ భావం చూసుకుందాం. నెక్స్ట్, పాముకు పాలు చీమకు పంచదార పెట్టే ఈ కర్మభూమిలో పుట్టిన ధర్మదేవతకు కూడా ఇతడు ఉన్న చోట ఉలిక్కిపడే జబ్బు ఉంది, కష్టపడేవానికి విలువ లేకుండా పోయింది అని తెలియజేస్తుంది అనమాట. మీరు ఆ పద్యాలు ఏమి గుర్తుపెట్టుకోని అవసరం లేదు, కానీ పద్యాల్లో ఉండే చిన్న చిన్న వర్డ్స్ ఏమైనా గుర్తుంటే ఉంచుకోండి, లేకపోతే లేదు. పద్యాలు గుర్తుపెట్టుకోని అవసరం లేదు.
ఓకేనండి. మీరు ఇక్కడ నెక్స్ట్ బిట్ అండి. వాని నుద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వాని గనిగరించు, వాడుని చేసికొన్న పాపకరణమేమో మేము ఎంతయ్యే వరకు వానికి ఎరుగలేదు. చూడండి, అందులోనే మీనింగ్ తెలిసిపోతుంది. మీరు పద్యాలు ఏం గుర్తుపెట్టుకోవద్దండి, భావం వినేసి భావంలో నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయని చూసుకుంటే సరిపోతుంది. వాణ్ణి దేవుడే ఉద్ధరించకపోతే మనిషి ఎలా ఉద్ధరిస్తాడు? ఇన్ని కష్టాలు పడడానికి వాడు చేసుకున్న పాపం ఏమిటో వాడికే తెలియదు, తెలిసినప్పుడు కదా పాప పరిహారం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని నుంచి మనకి ఎలాంటి బిట్లు వస్తాయంటే, కష్టజీవికి ఏం తెలియదు, తాను ఏం పాపం చేశాడో తనకి తెలియదు. ఎవరినైనా ఉద్ధరించేది ఎవరు? భగవంతుడు. భగవంతుడు ఎవరిని ఉద్ధరించడం లేదని కవి అన్నారు. అంటే కష్టజీవిని. సాటి మనిషి కూడా ఎవరికి సాయం చేయడం లేదు అంటే కష్టజీవికి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూసుకుందాం. ఉదయమాది రక్తమూర్చి కష్టముంజేసి యునుని సాగనంపి ఇల్లు సేరి యున్న గంజి ద్రావి యొక్కనాడ పేద పక్క మీద మేనివాల్చి ఉండే. ఇలా ఉదయమాది రక్తమూర్చి అంటే ఉదయం అంతా కష్టపడి చెమటూర్చి రక్తంతో కష్టపడి సాయంత్రం వచ్చి తన పక్క మీద ఇలా వాలిస్తారంట పడుకోవడానికి. అలా ఇచ్చారు మనకి పద్యంలో. దీని భావం చూసుకున్నట్లయితే, తెల్లవారక ముందే నిద్రలేచి తన రక్తాన్ని మరిగించి సాయంత్రం వరకు ఎండలో కూర్చొని సేద్యం చేస్తాడు, 10 మందికి సాయపడతాడు, పొద్దున వాలి తర్వాత ఇంటికి పోయి గుక్కుడు గెంజి తాగి పడుకుంటాడు. ఇలా మనకి ఇచ్చారు. చూడండి, ఉదయమంతా కష్టపడి సాయంత్రానికి ఏం తాగి పడుకుంటాడండి? గుక్కెడు గెంజి తాగి పడుకుంటాడని ఇచ్చారు. అయితే ఇక్కడ నుండి మనకి బిట్స్ ఎలా వస్తాయంటే, ఈ పద్యం ఎవరిని గురించి చెప్తుంది? కష్టజీవి అయినటువంటి దళితుణ్ణి గురించి చెప్తుంది. ఇనుని అనే పదానికి అర్థం ఏంటి? ఇనుడు అంటే సూర్యుడు. నెక్స్ట్, ఇల్లు చేరితే ఆ పేదవాడు ఏమి తాగుతాడు? గంజి. తెల్లవారక ముందే నిద్రలేచేది ఎవరు? కష్టజీవి. పేదవాడు ఎక్కడ మేనువాల్చాడు? పక్క మీద. నెక్స్ట్, ముక్కు ముఖమున్న చీకటి ముద్దవోలే విహరణము సేయుసాగే గబ్బిల మొకండు దాని పక్షానిలంబున, పక్షాలు అంటే రెక్కలండి, పక్షానిలంబున వాని చిన్ని యాముదపు దీపమల్లన నారిపోయే. చూడండి, ఆముదం దీపము ఆరిపోయిందంట. ఆ పక్క రెక్కలు ఊపేశారు కానీ ఇలా ఇవ్వడం జరిగింది. దీని భావం చూస్తే, కటిక చీకటి ముద్దకు ముక్కు ముఖం పెట్టినట్లు, అంటే చీకటికి ముక్కు ముఖం పెట్టినట్లు గబ్బిలం ఒకటే అక్కడ ఎగురుతూ ఉండడం, దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఆ పేదవాని ఇంట్లోని చిన్న ఆముదపు దీపం మెల్లగా ఆరిపోయిందంట. చూడండి ఎలా పోల్చాడు గబ్బిలాన్ని. ఒక చీకటి ముద్దకు ముక్కు ముఖం పెట్టినట్లు గబ్బిలాన్ని ఎలా పోల్చారండి? ఒక చీకటి ముద్దకు ముక్కు ముఖం పెట్టినట్లు గబ్బిలం ఒకటి అక్కడ ఎగురుతూ ఉండడం అని చెప్పేసి ఇలా ఇచ్చారు. అయితే దీని నుంచి బిట్లు చూసుకున్నట్లయితే ఎలా వస్తాయంటే, ముక్కు మొహం చీకటి ముద్దలా ఉన్నది దేనికి అంటే గబ్బిలానికి. ఓకేనండి. ముక్కు మొహం చీకటి ముద్దలా ఉన్నాయి, చీకటి ముద్దకి ముక్కు మొహం పెట్టినట్లుగా ఉన్నాయి, ఎలాగైనా గబ్బిలమే. దీపం ఎందుకు ఆరిపోయింది? గబ్బిలము రెక్కల ఊపడం వల్ల వచ్చే గాలికి ఆరిపోయింది. కష్టజీవికి వెలుగునిస్తున్న సాధనం ఏమిటి? ఆముదం దీపం. గబ్బిలం ఎక్కడ ఎగురుతుంది? కష్టజీవి ఇంట్లో. నెక్స్ట్, తిల్లక నారిపి దెయ్యపం బిల్ల వలె దిరుగు దబిసి పిట్ట నరయంగా బల్ల వితమయ్య నాతని ఎల్లంబున గ్రొత్త యాహాంకురముల్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. దీని భావం చూసుకున్నట్లయితే, దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసి దెయ్యం పిల్లవలే తిరుగుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతనికి గుండెల్లో కొత్త ఆలోచనలు మొలకెత్తాయి అని ఇచ్చారన్నమాట.
దీపాన్ని తన రెక్కలతో ఆర్పేసిన వెంబటే దెయ్యం పిల్లవలే తిరుగుతున్న ఆ గబ్బిలాన్ని చూడగానే అతనికి కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయంట. చీకట్లో దెయ్యం పిల్లలా తిరుగుతుందంట గబ్బిలం దీపాన్ని ఆర్పేసి. ఇక్కడ చూడండి బిట్లు ఎలా వస్తాయంటే, దెయ్యం పిల్లలా ఉంది అని కవి దేనిని గురించి చెప్పాడు. ఇలాంటి బిట్లే డిఎస్సికి వస్తాయండి. దెయ్యం పిల్లలా ఉందని సందేశం పాఠ్యాంశంలో కవి దేని గురించి తెలియజేశాడు. గబ్బిలము. దేనిని చూస్తే కష్టజీవికి ఆలోచనలు వచ్చాయి. ఇలాంటివి అడుగుతారండి. నీకు అక్కడ కష్టజీవి ఆలోచనలు వచ్చాయి, కష్టజీవి పాఠ్యాంశం గుర్తు రావాలి, అందులో దేని గురించి ఎందుకు గుర్తు రావాలి, అప్పుడు మీకు చేయగలుగుతారు. గబ్బిలాన్ని చూడగానే దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసినది ఎవరు? కష్టజీవి ఇంట్లో దీపాన్ని తన రెక్కల గాలితో ఆర్పివేసింది ఎవరు అని అడుగుతారండి. బిట్టు గబ్బిలము. దీపం అనే అర్థం వచ్చే పదం పద్యంలో ఏమి ఉంది? తిల్లిక. ఏముందండి? తిల్లిక అంటే దీపం అని. నెక్స్ట్, మృగ ప్రక్షిత్వ విచిత్ర ధర్మముల్ మూర్తిన్ దాల్చియన్నట్టి నీ ముఖముం జోడదు లోకమట్టి సుకునంబుల్ ప్రాత పట్టింపులు పట్టింపులంత కవి పేదకు రమ్ము గబ్బిలపు చానా నాదు స్వాంతంబులు దిగులుంబాపి పినాకపానికొక సందేశంబు నందింతువా అని ఇలా ఇచ్చారన్నమాట ఈ పద్యము. చూడండి, మృగపక్షిత్వ అంటే మృగము పక్షి. చూడండి, మృగం అంటే జంతువు, పక్షి అంటే పక్షి. రెండు రకాలుగా ఉంటుందంట. విచిత్ర ధర్మములు ఉంటాయి దేనికి. చూడండి ఇక్కడ భావనలో చూద్దాం. ఓ గబ్బిలమా, ఈ లోకంలో జంతు పక్షి ధర్మాలు రెండూ కలిసి ఉన్న నీ ముఖాన్ని చూడడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఈ పేదవానికి శకునాల వంటి పాత పట్టింపులు ఉండకూడదు. నా మనసులో దిగులు పోగొట్టి ఒక సందేశాన్ని శివునికి అందించగలవా అని కష్టజీవి వేడుకున్నారు. లాస్ట్ అండి, దీంతో పద్యాలు అయిపోయి. చూడండి, జంతు పక్షి ధర్మాలు కలిసి ఉన్నది ఏంటంటే గబ్బిలము. గబ్బిలం ద్వారా కష్టజీవి యొక్క సందేశాన్ని ఎవరికి తెలియజేయమని కష్టజీవి చెప్పాడండి? శివునికి తెలియజేయమని చెప్పాడు. కానీ ఈ జంతు పక్షి ధర్మాలు రెండూ కలిసి ఉన్నటువంటి నీ ముఖాన్ని చూడడానికి ఎవరు ఇష్టపడరు? సమాజంలో ఎవ్వరూ కూడా ఇష్టపడరంట. ఎవరైనా ఇష్టపడతారంటే ఎవరు ఇష్టపడరంట. కానీ ఈ పేదవానికి అలాంటి శకునాలు ఏమైనా ఉంటాయా అంటే ఉండవు. శకునాలు పాత పట్టింపులు ఏమీ ఉండవు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, దీని నుంచి బిట్లు ఎలా వస్తాయంటే, దేని ముఖం చూడటం మంచిది కాదనుకుంటుంది సమాజం? గబ్బిలం ముఖం. ఎవరికి సందేశం పంపదలిచాడు కష్టజీవి? శివునికి. గబ్బిలంలోని విచిత్ర ధర్మం ఏమిటి? గబ్బిలంలో జంతు లక్షణాలు పక్షి లక్షణాలు రెండూ ఉన్నాయి. చూడండి, నెక్స్ట్, సందేశాన్ని కష్టజీవి యొక్క సందేశాన్ని పంపడానికి గబ్బిలంని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, జంతు పక్షి ధర్మాలు కలిగి ఉండడం వల్లనే ఈ గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. నెక్స్ట్, మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు గలది ఏది? గబ్బిలము. చూడండి, మనకి బిట్టి ఇలా అడుగుతారు, మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు కలిగినది ఏది అని. గబ్బిలము. కష్టజీవి తన మనసులోని దిగులను పోగొట్టి ఒక సందేశాన్ని ఎవరికి పంపమని గబ్బిలంతో అన్నాడు అంటే శివునకు. తన మనసులోని దిగులను పోగొట్టి ఒక సందేశాన్ని ఎవరికి పంపమన్నాడండి? శివునికి పంపమని చెప్పారు. ఇలా మీకు ఈ సందేశం యొక్క పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని నేను ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. ఎవరికైనా ఈ పాఠ్యాంశం అనేది షార్ట్కట్గా అర్థం కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని కొంచెం ఒకసారి చదువుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఈ పాఠ్యాంశం మనకు ఒక పేరా ఇచ్చారు, అయిపోయిందండి పాఠ్యాంశం ఇక్కడితో. దాని వెనకాల ఉన్నటువంటి పార్ట్ని ఇప్పుడు చూడబోతున్నాం. దాని వెనక మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి గురజాడ అప్పారావు కోసం. ఆ పారాగ్రాఫ్ కింద మనకి ప్రశ్నాంశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నని మనం చేయగలం. మనకి కావాలంటే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, గురజాడ అప్పారావు గారు ఎప్పుడు జన్మించారని అక్కడ క్వశ్చన్ ఇచ్చారు, గురజాడ తల్లిదండ్రులు ఎవరు, ఇలా మనకి కొన్ని ప్రశ్నలు తయారు చేయమని ఇచ్చారు కాబట్టి మనం ఇలా ప్రశ్నలు తయారు చేసాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, ఒక
ఒక పద్యం అనేది ఇచ్చారండి. ఆ పద్యం కిందన మనకి ఇలాంటి ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్లు చూసుకున్నట్లయితే కృపారహితాత్ములు అంటే అర్థం ఏమిటి అని ఇచ్చారు ప్రశ్న. ఇక్కడ దయాగుణం లేనివారు అనే అర్థం. బుభుక్ష అంటే అర్థం ఏంటంటే ఆకలి. ఈ అర్థంతో సొంత వాక్యం రాయండి అని ఇచ్చారు. ఆకలిని ఉపయోగించి మనం సొంత వాక్యం రాయొచ్చు. ఈ పద్యం ఏ పుస్తకంలో ఉందని అన్నారు. ఈ పద్యం మరుసందేశం అనేటటువంటి పుస్తకంలో ఉందంట. ఈ పద్యంలో విలాసాలు ఎలా చేస్తారని చెప్పారు అని ఇచ్చారు. పేదలకు అన్యాయం చేసి లక్షలాది రూపాయలు సంపాదించి విలాసాలు చేస్తారని మనకు అర్థం. ఇలా పద్యం ఇచ్చి అడిగారు కాబట్టి అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ నేర్చుకుంటే ఈ బుభుక్ష అంటే ఆకలని, హితాత్ములు అంటే దయాగుణం లేనివారని ఆ 2 వాక్యాలు నేర్చుకోండి సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గీత గీసిన పదం ఉపయోగించి సొంత వాక్యాలు రాయమని చెప్పారు. సొంత వాక్యాలు రాయాలంటే మనకు అర్థం తెలిస్తే చాలు, రాయగలం. కాబట్టి ముందుగా అర్థాన్ని చూసుకుంటే చిక్కిన అంటే దొరికిన, క్షుద్బాధ అంటే ఆకలి బాధ, నెక్స్ట్ కూలీ నాలి అంటే కూలీ అంటే కష్టపడి చేసినటువంటి పనికి ఇచ్చే జీతము, నాలి అంటే తక్కువ పని తక్కువ జీతము, నెక్స్ట్ బీదవాడు అంటే బీదవాడు అంటే ధనం లేనివాడు అనే అర్థం. ఈ పరంగా మనం కొన్ని వాక్యాలు అనేవి చేయొచ్చండి. కావాలంటే మీరు ఈ వాక్యం ఎలా చేయబడింది అనేది చదువుకోండి. వీడియో లెందీ అవుతుంది కాబట్టి నేను షార్ట్కట్గా చేస్తున్నాను. నెక్స్ట్ వన్, పదాలకి నానార్థాలు రాయండి అని ఇచ్చారు మనకి. ఇక్కడ పదాలకి నానార్థాలు చూసుకున్నట్లయితే దిక్కు అనేదానికి దిశ ఆధారం. నెక్స్ట్ సకలము అంటే సర్వము నిండైనది, పాదము అంటే చరణము కిరణము, దేశము అంటే భాగము రాష్ట్రము. ఇలా మనం రాసుకోవచ్చండి. నెక్స్ట్ మరికొన్ని నానార్థాలు మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. దిక్కు అంటే కోరిక, ఆశ. పక్షి అనేదానికి విహంగము బాణమని కూడా వస్తుంది. మందిరము అంటే ఇల్లు, గుడి. పేరు అంటే నామధేయము, కీర్తి. రక్తము అంటే ఎరుపు, రుధిరము. రక్తం అంటే ఎరుపు, రుధిరము. నెక్స్ట్ మనకి పర్యాయ పదాలండి. పర్యాయ పదాలు నృపాలుడు అంటే రాజు, ప్రభువు. శివుడు అంటే శంకరుడు, భవుడు. మనుజుడు అంటే మత్స్యుడు, మానవుడు. మేను అంటే శరీరము, దేహము. చూసుకోండి. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ప్రకృతి వికృతులండి. మనకు ఒక టేబుల్ ఫామ్ ఇచ్చారు. టేబుల్ ఫామ్ కిందన మనకి కొన్ని ప్రకృతులుగా వికృతులుగా విడదీసి రాయమని చెప్పేసి మనకి టేబుల్ ఫామ్ ఇచ్చారు. ఇందులో ఆ టేబుల్ ఫామ్లో ఉన్నటువంటి మనం ప్రకృతులుగా మరియు వికృతులుగా విడదీయాలి. ఫస్ట్ చూడండి, ఇందులో అరుంధతి, ధర్మం, మనుష్యుడు, పత్తనము. చూడండి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే పట్టణము అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ పత్తనము అనేది మాత్రం ప్రకృతి, పట్టణము అనేది వికృతి. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మాత్రం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అది. మనం ఎప్పుడైనా పట్టణం అంటే ప్రకృతి అనుకుంటాం, పత్తనం అంటే వికృతి అనుకుంటాం. కాబట్టి అరుంధతి ఆరంజ్యోతి, ధర్మము దమ్మము, మనుష్యుడు మనిషి, పత్తనము పట్టణము, కులము కొలము. నెక్స్ట్ మనకి మరికొన్ని అదనంగా తీసుకున్నాం. పక్షి పక్కి, గర్భము కడుపు. ఇక్కడ కూడా కొంచెం చూడండి, గర్భం అంటే ఏదో గర్భము అనో లేకపోతే ఏదైనా నేర్చుకోవద్దు. గర్భము అంటే కడుపు. కవిత అంటే కయిత. మానవుడు అంటే మనిషి. చూడండి, ఇక్కడ మనుష్యుడు అన్న మనిషే వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మానవుడు అన్నా సరే మనిషి అని వచ్చింది. ఇక్కడ సత్యము అంటే సత్తు, గుర్తుపెట్టుకోండి. సత్యము అంటే సత్యము అని గట్లా కాదు, సత్తు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సందులు ఇక్కడ కలిపి రాయమన్నారు, సంధి పేరు కూడా రాయమన్నారు. క్షుధా ప్లస్ అనల, క్షుధానల. జన్మము ప్లస్ ఎత్తే, జన్మమెత్తే. భారత ప్లస్ ఉర్వర, భారతుర్వర. భరత ప్లస్ అవని, భరతవని. చూడండి, ఇక్కడ మనకి ఎలా వచ్చిందంటే దీర్ఘం ఏకాదశం అయ్యింది. ఇక్కడ క్షుధా ప్లస్ అనల. ఇక్కడ ఆకారానికి ఫస్ట్ పదం చివర ఉన్నటువంటి
దాకి ఆకారం ఉంది కదండి, పూర్వపదంలో ఆ వచ్చింది, ఇక్కడ పరపదంలో ఆ వచ్చింది కాబట్టి ఆకారానికి ఆ పరమైతే దీర్ఘం ఏకాదేశమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. సెకండ్ వన్ ఉత్వ సంధి, ఎందుకంటే ఆకారానికి ఏకారం పరమై ఇక్కడ ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. భరత ప్లస్ వర, ఇక్కడ అకారానికి ఉకారం పరమైంది, అకారానికి అచ్చుకి ఉకారం పరమయ్యి ఆకి ఊ పరమైనప్పుడు ఏమొచ్చిందండి, ఓ వచ్చింది కాబట్టి ఇక్కడ గుణసంధి. ఏవో అర్లను గుణాలు అంటారు కాబట్టి. నెక్స్ట్ భరత ప్లస్ అవని, అకారానికి అకారం పరమయ్యి భారతావని, ఇక్కడ అకారానికి సవర్ణాచ పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని గీత గీసిన పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అని ఇచ్చారు. విశ్వనాథుడు, విశ్వమునకు నాథుడు, విశ్వమునకు నాథుడు షష్ఠీ తత్పురుష సమాసము. రాష్ట్ర కీర్తి, రాష్ట్రము యొక్క కీర్తి షష్ఠీ తత్పురుష సమాసము. దక్షిణ భాగము, దక్షిణమైన భాగము, ఇక్కడ చూడండి విశేషణం పూర్వపదంగా వచ్చింది కాబట్టి దక్షిణ అనేది విశేషణం, దక్షిణ అనేది విశేషణం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. భారతదేశము, భారతం అనే పేరుగల దేశము, భారత అనే పేరుగల దేశము కాబట్టి పేరు సంబోధన సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ పేర్లకు సంబంధించినవి ఏమైనా వస్తే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ మనకి పాఠాంత పద్యం అనేది ఇవ్వడం జరిగింది. ఎన్నంగల జీవరాశుల ఎన్నిటి గర్భమునం పుట్టి ఎట మనుజుండై తన్నెరిగి బ్రతికవలెన కొన్నాళ్లకు నెచటనున్న గువ్వల చెన్న. చూడండి, ఎన్నంగల జీవరాశుల ఎన్నిటి గర్భమున పుట్టి ఎట మనుజుండై తన్నెరిగి బతుకవలెన కొన్నాళ్లకు నెజటనున్న గువ్వల చెన్న అని చెప్పేసి గువ్వల చెన్న అని వచ్చింది కాబట్టి అది గువ్వల చెన్నడు, ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎన్నో జీవరాశుల గర్భాన పుట్టి ఆఖరికి మనుజుడవుతావు కనుక మనుజుడైన వాడు ఎక్కడ ఉన్నా కానీ తనని తాను ఎరిగి మసులుకోవాలి అని దీని అర్థము. ఓకేనండి, గువ్వల చెన్నడు రచించినదని గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, కానీ భావాన్ని బట్టి మనకి ప్రశ్న అడుగుతారు. ఎన్నో జీవుల గర్భాన్ని పుట్టి ఆఖరికి మనుజుడవుతాడు కాబట్టి ఈ మనుజుడైన వాడు ఎక్కడ ఉన్నా సరే తనను తాను ఎరిగి మసులుకోవాలి అని చెప్పినది ఎవరు? చూడండి, ఎన్నో జీవరాశుల గర్భాన్ని పుట్టి ఆఖరికి మనుజుడవుతాడు అనేటటువంటి వాక్యాన్ని చెప్పింది ఎవరని కూడా అడుగుతారు. అలా అడుగుతారు కాబట్టి భావాన్ని బట్టి ఇక్కడ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి, లేదంటే ఫస్ట్ 2 పాదాలు ఇచ్చి కూడా మనకి ప్రశ్న అడుగుతారు కాబట్టి గువ్వల చెన్నడు అలా గుర్తుపెట్టుకోవాలి. చివరిదైతే మనకి ఇవ్వరు. నెక్స్ట్ మనకి సూక్తి చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అని చెప్పింది ఎవరండి? స్వామి వివేకానంద. చూడండి, ఇక్కడ మనకి సూక్తి ఒకటి ఇవ్వడం జరిగింది. మొత్తం ప్రపంచ సంపద కంటే మానవులే విలువైన వారు అని ఎవరు చెప్పారంటే స్వామి వివేకానంద చెప్పారు. ఓకేనండి, ఇది గువ్వల చెన్నడు రచించింది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి మే 1వ తేదీని ప్రపంచ శ్రామిక దినోత్సవము. మే 1 ప్రపంచ శ్రామిక దినోత్సవంగా జరుపుకుంటాం. మే 1ని మనం ప్రపంచ శ్రామిక దినోత్సవం. నెక్స్ట్ మనకి మేటి పద్యాలు అని ఇవ్వడం జరిగిందండి. మేటి పద్యాలు. అన్య భాషపైని అధికారమబ్బదు అంతు పట్టదేమి సొంత భాష, మొదలు నేర్వకున్న తుదయట్లు నేర్చురా వాస్తవము నార్ల వారి మాట. చూడండి, అన్ని భాషలు నేర్చుకుంటాం ఓకే, ఫస్ట్ ముందు తొలి భాష రావాలి కదా. తుదయట్లు నేర్చురా, చూడండి, మొదలు నేర్వకున్న తుదయట్లా నేర్స్తావు, వాస్తవము నార్ల వారి మాట అని ఇచ్చారు. చూడండి, అన్య భాష పైన అధికారం అబ్బదు అంతు పట్టదేని సొంత భాష, మొదలు నేర్వకున్న తుదయట్లు నేర్చురా వాస్తవము నార్లవారి మాట. చూడండి ఎంత మీనింగ్ చెప్పారు దీనిపైన. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2వ పద్యం. తెనుగు నాడు నీది తెనుగు బిడ్డవు నీవు తెనుగటన్న నీకు తీపి మెండు
తెనుగ కన్నె జడల దీర్చి మక్కువ తోడ తెనుగు తోటర్లందు దిప్పినావు. ఇలా ఇచ్చారు మనకి. చూడండి, ఫస్ట్ పద్యం నార్లవారి మాట నార్ల వెంకటేశ్వరరావు గారు. చూడండి, మనకి మొదలు నేర్చుకుంటే తుది ఎలా నేర్చుకుంటాము ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అన్య భాష పైన అధికారం అవ్వదు, అంతు పట్టదేని సొంత భాష, అలా కూడా గుర్తుపెట్టుకోవాలి. నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారు. నెక్స్ట్, తెలుగునాడు నీది తెలుగు బిడ్డవు నీవు అని చెప్పేసి అలా చెప్పారు మనకి. దేవులపల్లి రామానుజరావు గారు. మీరు ఎలాగైనా సరే 2-3 సార్లైనా చూసుకొని అయినా సరే ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వన్, దీని యొక్క భావాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ది మనకి నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బట్టి, మాతృభాష పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితేనే ఇతర భాషలపై అధికారాన్ని సంపాదించగలం. అమ్మ భాష నేర్వకుండా, అదే మొదటి భాష నేర్చుకుండా తుది భాష ఎలా నేర్చుకుంటాం? అన్య భాషను నేర్వలేము. ఇది నార్లవారి గారి మాట, నార్ల వెంకటేశ్వరరావు గారి మాట. ఇది నిజం అని దీని యొక్క అర్థం. నెక్స్ట్, రెండవ పద్యం గురించి చూసుకున్నట్లయితే, నీ జన్మస్థలం తెలుగుదేశం, నీవు తెలుగు బిడ్డవు, తెలుగు భాష అంటే నీకు మహా ఇష్టం, తెలుగు భాష ఎడల ప్రేమతో తెలుగు నేలపై తెలుగు తోటలలో విహరింపజేసావు కదా. ఇలా ఇచ్చారు. ఎవరండి? దేవులపల్లి రామానుజరావు గారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే, పద్యాలు పొడుపు కథలు. మనకు అక్కడ భావాలు అనేవి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, నేను వేరే దగ్గర సేకరించి అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ పద్యాలకి పొడుపు కథలకు కూడా భావాలు లేవండి. మీ భావాలు తెలుసుకోవడం వల్ల మీకు ఆ పొడుపు కథ అనేది గుర్తుంటుందనే ఉద్దేశంతో నేను భావం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, తలయు తోక నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనందు ప్రాణమే ఉండదు, దీని భావమేమి తిరుమలేశ. ఇలా ఇచ్చారు చూడండి. తల తోక నుండు, పలుక నాలుక లేదు, తల తోక ఉంటుంది కానీ పలకడానికి నాలుక లేదు, పండ్లు గలవు అంటే పళ్ళు ఉంటాయి కానీ కానరావు, కనిపించవంట, పట్టి చూడనుండు ప్రాణమే ఉండదు, దీని భావమేమి తిరుమలేశ. చూడండి, తల తోక ఉంటుంది, మాట్లాడడానికి నాలుక లేదు, పండ్లు ఉన్నా అవి కనిపించవు, పట్టుకొని చూస్తే ప్రాణం ఉండదు, దీని అర్థం ఏమిటి తిరుమలేశ అంటే పాము కుబుసము అంట. దాని ఆన్సర్ ఏంటండి? పాము కుబుసము. ఓకేనండి. నెక్స్ట్ వన్, పర్వత శ్రేష్ఠ. మనకి అక్కడ టెక్స్ట్ బుక్లో భావాలు లేవు, నేను వేరే దగ్గర సేకరించి పెట్టాను, నీకు అవి గుర్తుండాలని. పర్వత శ్రేష్ఠ పుత్రికాపతి విరోధి అన్నా పెండ్లాము అత్తను గన్న తండ్రి పేర్మి మీరన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సుందరాంగి. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించక తేగదే సుందరాంగి అని ఇలా ఇచ్చారు చూడండి. దీని అర్థం చూసుకుందాం. పర్వత శ్రేష్ఠుడు అంటే హిమవంతుడు. హిమవంతుని కూతురు ఎవరంటే పార్వతీదేవి. అలా పార్వతి అని పేరు ఎలా వచ్చిందంటే పర్వత శ్రేష్ఠుని యొక్క కుమార్తె కాబట్టి అలా వచ్చింది. పార్వతీదేవి భర్త శివుడు. శివుని యొక్క శత్రువు మన్మధుడు. మన్మధుని అన్న ఎవరంటే బ్రహ్మ భార్య సరస్వతి. ఆమె అత్త లక్ష్మీదేవి. లక్ష్మీదేవి తండ్రి సముద్రుని యొక్క పెద్ద కూతురు దరిద్రదేవత. ఓసి దరిద్రదేవత, కొంచెం సున్నం తీసుకురా తాంబూలం వేసుకోవాలి అని ఒక బాటసారి పండితుడు పల్లె పొడుచును ఆట పట్టించాడంట. చూసారా ఎలా ఇచ్చారో? చూడండి ఎలా ఇచ్చారో. దీన్ని బట్టి దరిద్రదేవత అనేది దీని యొక్క మీనింగ్ అంట. దరిద్రదేవత దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇచ్చారండి, పద్యాత్మక పొడుపు కదా. శతపత్రంబుల మిత్రుని సుతజంపిన వాని బావ సూనిని మామన్ సతతము దాల్చుడు నాతని సుతవాహన వైరి సొన్నం విదిగో అని ఇచ్చారు. చూడండి, శతపత్రంబులు అంటే తామరులకు మిత్రుడు సూర్యుడు, సూర్యుని కొడుకు కర్ణుడు, కర్ణుని చంపినవాడు అర్జునుడు, అర్జునుని బావ శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుని కొడుకు మన్మధుడు, మన్మధుని యొక్క మామ చంద్రుడు, ఆ చంద్రుని తలపై ధరించిన వాడు శివుడు, శివుని కొడుకు వినాయకుడు, వినాయకుని వాహనం ఎలుకకు శత్రువు పిల్లికి శత్రువు కుక్క. ఒరే కుక్క, ఇదిగో సున్నం స్వీకరించు అన్నది ఆ స్త్రీ అంట. చూసారా వెటకారంగా అడిగినందుకు ఎలా చెప్పిందో. దరిద్ర దేవత అని పిలిచినందుకు కుక్క అని
అలా తిరిగి సంబోధించింది. చూడండి, అక్షర విన్యాస పద్యాలని మనకి ఇలాగిచ్చారు. నిన్న నన్నెన్న నాన్న నిన్నెన్న నౌన నానౌనే నేనన్నానా నిన్ను నేనా నేనన నెన్నను నను నను నేనేనే అలా ఇచ్చారు. నిన్న నన్ను నిన్న నిన్ను ఎన్ని అన్నను నిన్న నన్ను ఎన్నను అవునా నాను అవునే నేను అన్నానా నిన్ను నేనా నీ ననను అంటే బిడ్డను అని అర్థమంట. ఎన్ని అన్నాను నను నను నీ నేను ఏను నీ నను ఎన్ని అన్నను నను నను నీ నేను నేనే ఏనే అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరిగింది. దీని యొక్క భావం ఏంటంటే, నాన్న నిన్న నన్ను నీవు ఎన్ని అన్నను నిన్ను నేను కించపరిచి ఏమీ అనను. అవును అవును కదా, అవును నేను గర్వంతో నిన్ను ఏమీ అనలేదు కదా. నేను నీకు పుట్టిన బిడ్డను. నీవు నన్ను ఎన్ని అన్నను నీ కొడుకునైన నేనుగానే ఉంటాను. నీ మాట మీరను. నాన్న పట్ల పూజ్యభావం గల కుమారుడు అంటున్న మాటలివి. చూడండి, ఇలా ఏకాక్షర పదం, దీన్ని ఏమంటారండి? ఏకాక్షర పదం కాదు, ఏకాక్షర పద్యాలని అంటారు. ఏకాక్షర పద్యం అనేది అలా ఇవ్వడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ మనకి పాఠాంత పద్యాంశం అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక జానపద గేయము. దీన్ని ఆమల్ల దిన్నె గోపీనాథ్ గారి జానపద గేయ సంపుటి నుండి సేకరించడం జరిగింది. ఆమల్ల దిన్నె గోపీనాథ్ గారి జానపద గేయ సంపుటి నుండి స్వీకరించడం జరిగింది. ఇది మీరు ఒకసారి చదివేయండి అంతే. ఇది మీకు ఎక్కడైనా సరే బిట్టిగా రావచ్చేమో కాబట్టి మీరు దీన్ని ఒకసారి చదివేయండి. దీని గురించి మరి ఇంకా వివరించడానికి కూడా మనకు భావం ఏమీ లేదు. అది ఒక జానపద పాట కాబట్టి దీన్ని ఎక్కడి నుండి తీసుకుని రాబడిందంటే ఆమల్ల దిన్నె గోపీనాథ్ గారి యొక్క జానపద గేయ సంపుటి నుండి తీసుకొని రాబడింది. కట్టు మామయ్య గొర్రు ఒడికొట్టు రైతన్న బిడ్డ అని చెప్పేసి ఇలా ఇవ్వడం జరిగిందండి. ఇది మీరు ఒకసారి నేర్చుకోండి చాలు. ఒకసారి 2-3 సార్లు చదివేయండి. పొలంకి సంబంధించి ఉంది కాబట్టి ఆమల్ల దిన్నె గోపీనాథ్ గారు రచించారు. మల్లా అంటే మడి, పొలం, అలా ఏదైనా గుర్తుపెట్టుకోండి. పొలంలో పాడేటటువంటి పాట ఇది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.